శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 17th చాప్టర్. ఇక్కడ మహాకాలుడు యొక్క మాహత్య ప్రసంగంలో శివభక్తిలో తత్పరుడై ఉన్న మహారాజు అయిన చంద్రసేనుడు యొక్క వృత్తాంతము, అలాగే గోపబాలకుడైన శ్రీకరుడు యొక్క వృత్తాంతాలు ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. ఋషియ ఊచుహు మహాకాల సమయస్య జ్యోతిర్లింగస్య రక్షిణః భక్తానాం మహిమానం చ పునర్బ్రూహి మహామతి. ఆ ఋషులందరూ కూడా మళ్ళీ సూత మహర్షిని ఇలా అడుగుతున్నారు, ఓ మహామతి, భక్తజనాల్ని రక్షించేవాడు, ఆ మహాకారుడు అయిన విరాజమానుడుగా ఉన్న జ్యోతిర్లింగ స్వరూపం యొక్క మాహత్యాన్ని మళ్ళీ నాకు ఇంకా వివరించి చెప్పండి అన్నారు. సూత ఉవాచ శృణుతా ధరతో విప్ర భక్త రక్షా విధ్యాయినః మహాకాలస్య లింగస్య మాహాత్యం భక్తివర్ధనం. సూతులు వారు వాళ్ళకి ఇంత భక్తి ప్రపత్తులతో తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగుతున్న కారణంగా ఆయన మళ్ళీ చెప్పటానికి పూనుకున్నారు. ఓ బ్రాహ్మణులారా, భక్తి అన్నది వృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే జ్యోతిర్లింగాలన్నీ కూడా అంటే పరమాత్మ మీద అనన్యమైన భక్తితో ఏవైతే ఆ వృత్తాంతాలన్నీ తెలుసుకుని దేన్ని పట్టుకోవాలి, దేన్ని విడవాలని ఎవరికైతే జిజ్ఞాస కలిగి ఉంటుందో, అందుకుని ఇక్కడ ఎప్పుడూ భక్తుల్ని రక్షించేవాడు మహాకాలుడు. అటువంటి జ్యోతిర్లింగం ఏం చేస్తుందంటే దాన్ని నువ్వు తెలుసుకోవటము, వినటము, అర్చించటం, ఇవి ఏవి చేసినా భక్తిని వృద్ధి చేస్తుంది వికారాల రహితంగా. అందుకుని ఆ వృద్ధి చేసే భక్తికి మూలమైన ఈ మహాకాలుడు యొక్క ఆ మాహత్యాన్ని చెప్తాను, దాన్ని జాగ్రత్తగా వినండి అన్నారు. ఉజ్జాయిన్యామా భూత్రాజ చంద్రసేన యయో మహాన్ సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ శివభక్తు జితేంద్రియ. ఈ ఉజ్జయిని నగరంలో ఏదైతే ఇంతకుముందు అవంతి అని చెప్పారో దాన్ని ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉజ్జయిని అంటారు. ఈ నగరంలో చంద్రసేన అన్న రాజు ఉండేవాడు. ఈ రాజు సకల శాస్త్రాల తాత్పర్యాల సహితంగా తత్వం తెలిసినవాడు. అది ఎప్పుడూ ఆ అధ్యాయంలోనే ఉండేవాడు. అలాగే శివభక్తుడు, ఇంకా జితేంద్రుడు. అంటే శాస్త్రగానం ఉంటే సరిపోదు, భక్తి అనన్యంగా ఉండాలి. ఈ భక్తి ఉంటే సరిపోదు, ఇంద్రియాల్ని జయించిన వాడే ఉండాలి. సత్మార్గంలో నువ్వు వెళుతున్నావంటే అర్థం ఏంటంటే నాలో ఉన్నవన్నీ కూడా వికారాలు కానీ ఈ అవలక్షణాలు కానీ ఇవన్నీ మెల్లమెల్లగా తొలగిపోతూ ఉంటాయి. అలాగే వృద్ధి సిద్ధి ఎందులో వస్తుంది అంటే ఈ భక్తిలో వృద్ధి అవుతుంది. అలాగే ఈ శాస్త్ర తత్వజ్ఞానాలు ఏవైతే పరమాత్మ యందు రమిస్తూ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలన్న ఆ జిజ్ఞాస పెరుగుతూ ఉంటుంది, దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ ఇంద్రియాల యొక్క చంచలత్వం తొలగిపోయి స్థిరత్వం అన్నది స్థిరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ జితేంద్రియ అంటే ఇంద్రియాన్ని జయించిన వాడు. ఈ అనన్యమైన భక్తి ఒకటికొకటి మూలమై ఉంటుంది, ఒకటికొకటి తోడ్పడుతూ ముందుకు నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నీకు మళ్ళీ చంచలత్వం అన్నది దరిదాపులకు కూడా రాకుండా స్థిరమైన భక్తితో నిలకడగా ఉంటావు. ఈ జ్ఞానం మళ్ళీ అజ్ఞానానికి తావు లేకుండా ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని తెస్తుంది. అటువంటి రాజు అంటే ఇటు శాస్త్ర జ్ఞానం ఉంది, భక్తి ప్రపత్తులతో ఉన్నాడు, ఇంద్రియాన్ని జయించినవాడు. తస్యాభవత్ సకారాజ్ఞో మణిభద్రో గణోద్విజాః గిరీశ గణముఖ్యశ్చ సర్వలోకాన్ నమస్కృతః. ఈ రాజుకి స్నేహితుడు ఎవడు అంటే మహాదేవుడు యొక్క గణముల్లో కూడా ముఖ్యమైన వాడు మణిభద్రుడు అన్న గణము ఈ రాజుకి స్నేహుడు. అయితే ఇక్కడ ఈ స్నేహం వీళ్ళిద్దరికీ కలిసిన కారణంగా ఇక్కడ అందరి ద్వారా కూడా నమస్కరించబడుతున్నవాడు, అటువంటి వాడు ఇతనికి స్నేహితుడు అయ్యాడు. అంటే ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అంటే ఆ శాస్త్రాల యొక్క తత్వం తెలుసుకోవాలని తెలుసుకునే ప్రయత్నంలో ఉంటూ భక్తిలో ప్రపత్తులతో ఉంటూ మళ్ళీ నీ ఇంద్రియాన్ని నువ్వు జయించి ఉండటమే కాకుండా సత్పురుషుల యొక్క సాంగత్యము, నీ సన్నిహితం అన్నది అలాగా లభిస్తూ ఉంటుంది. ఈ ప్రముఖ మణిభద్రుడు ఎవరైతే ఉన్నాడంటే మహాదేవుడు యొక్క గణముల్లో ముఖ్యమైన వాడితోనే స్నేహం ఉంది ఈ రాజుకి. ఏకదా సాగనేంద్రోహి ప్రసన్నాస్యో మహామణి మణిభద్రో దదౌ తస్మై చింతామణి ముదారది. స్నేహంకారంగా ఉదార బుద్ధి కలిగిన వాడు ఆ గణాలకు అధ్యక్షుడైన మణిభద్రుడు కూడా ఇతని పట్ల అంటే ఇతనికి ఏదైతే ఇంత భక్తి ప్రపత్తులతో ఉన్నాడో దానికి చాలా ప్రసన్నుడైపోయి చింతామణి అయిన ఉత్తమమైన మణిని తనకి ప్రసాదించాడు. సవై మణి కౌస్తుభవద్ దూతమానోకర్ సన్నిభః ధ్యాతో దృష్టః క్షుతో వాపి మంగళం యచ్చతి ధ్రువం.
అయితే ఏదైతే చింతామణి అన్న మణి ఇచ్చాడో అది ఎలా ఉంటుందంటే సూర్యుడితో సమానమైన అంత ప్రకాశంగా ఉంటుంది ఆ మణి. అంటే ఏదైతే కౌస్తుభమణి అంటారు, అది ఆ విష్ణు దగ్గర ఉంటుంది. ఎప్పుడు వచ్చింది అది అంటే ఆ క్షీరసాగర మంథనం జరిగినప్పుడు అక్కడి నుంచి వచ్చింది. అది విష్ణుకి. అంటే ఇక్కడ అంతకుముందే లోపల ఉంది. సర్వము అన్నీ ఉన్నప్పటికీ కూడా పరమాత్మకు ఒకటి తీసుకోవాల్సింది కానీ ఒకటి తొలగించాల్సింది కానీ ఇక్కడ తరిగినట్టు లేకపోతే పెరిగినట్టు రెండు జరగవు. ఎప్పుడు పూర్ణత్వంతోనే ఉంటున్నవాడు, అనాదిగా అన్నిటికీ మూలమైనవాడు, అన్నిటికీ ఆశ్రయమైనవాడు, నిరాధారగా అన్నిటికీ పరంగా ఎప్పుడు పూర్ణంగానే ఉంటున్నవాడే ఆ పరమాత్మ. నామానికి రూపానికి అన్నిటికీ అతీతంగా ఎల్లవేళలా ఉంటున్నవాడు. అయితే ఇక్కడ కౌస్తుభమణితో సమానమైనది అని ఎందుకు చెప్పటం అంటే ఇక్కడ మంతన జరిగిన తర్వాత వచ్చింది. అలాగే ఇక్కడ ఏవైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇంద్రియాల్ని జయించిన వాడు, భక్తి ప్రపత్తులతో ఉన్నవాడు, ఆ శాస్త్రాలలో ఉన్న పరమాత్మ తత్వం ఏదైతే చెప్తున్నారో ఆ తత్వాలు ఆ అర్థాల సహితంగా తాత్పర్యం తెలుసుకునే జిజ్ఞాసతో ఉన్న కారణాన్ని అంతర్మదనం జరుగుతుంది. అంటే ఈ అంతర్మదనం జరిగిన కారణంగా అటువంటివి లభిస్తాయి. అటువంటివి ఏంటి అంటే ఒక ప్రకాశానికి ఇంకో ప్రకాశం మూలమైతే అది వేరుగా ఉంటుంది. చంద్రుడికి ఎలా అయితే స్వయం ప్రకాశుడు కాదు, సూర్యుడు స్వయం ప్రకాశుడు. అంటే ఈ మణి చింత మణి సూర్యుడితో పోలినట్టు అంత స్వయం ప్రకాశంగా అలా ఉన్నది. అందుకే ఇది కౌస్తుభంతో సమానమైనది. అలాగే దాన్ని చూసినంత మాత్రం చేతన అంటే ఇది వినినంత మాత్రం చేత కూడా మంగళాలే జరుగుతాయి. తస్య కాంతితాలస్పుష్టం కాశ్యం తామ్రమయస్త్రపు పాషాణాధికా మన్యద్వా ధృతం భవతి హాటకం. దర్శించుకుంటేనే కళ్యాణాలవి, పైగా దాన్ని నామాన్ని ధ్యానిస్తే కూడా అట్లా ఉన్నప్పుడు అది నిజంగా ధరిస్తే దాని స్పర్శ మనకి తగిలితే ఇంకా దానికి చెప్పక్కర్లేదు. అయితే ఇక్కడ దీని సంపర్కంలో ఏదైతే వస్తుందో ఈ మణి సంపర్కంలో వచ్చిన ధాతువులన్నీ కూడా ఏమవుతాయి, అవి లోహాలు కావచ్చు, ఎటువంటివైనా అవి కూడా వెంటనే బంగారంలాగా మారిపోతాయి. అంటే కొన్ని సత్సంపర్కాలు కలిగినంత మాత్రం చేత, అందుకే మనకి ఏం చెప్తారు, సత్పురుషుల సత్సంగత్వం నిస్సంగత్వం. అంటే ఏవి నీలో ఇంకా ఇంకా వికారాలు పెంచుతూ ఉంటాయో వాటికి నువ్వు దూరంగా ఉండటం, నీలో సుగుణాలకి కారణమైనట్టుగా సత్పురుషుల యొక్క సాంగత్యం చేస్తూ ఉంటే అవి మెల్లమెల్లగా నీలో వికారాన్ని తొలగిస్తూ ఉంటాయి. అయితే ఈ చింతామణి అన్నది అంత స్వయం ప్రకాశంగా ఉన్నది. దాని సంపర్కంలో ఏవైతే ఈ లోహాలు వస్తాయో అవి వెంటనే, అంటే రాయి వచ్చినా ఏదొచ్చినా సరే వెంటనే అది బంగారంలాగా మారిపోతుంది. సతు చింతామణిం కంటే విభద్ర రాజా శివాశ్రయ చంద్రసేనో రరాజాతి దేవ మధ్యే చ భానుమాన్. ఈ చంద్రశేఖరి లభించిన ఆ చింతామణి ఆ కంఠంలో హారంలా ధరించాడు పరమ భక్తితో. ఆ చంద్రసేనుడు అన్న రాజు శోభాయమానంగా ఉన్నాడు. ఎలా అంటే దేవగణముల మధ్యలో సూర్యుడు ఎలా అయితే శోభాయమానంగా ఉంటాడో అంత శోభతో ఉన్నాడు చంద్రసేన అన్న రాజు ఆ చింతామణిని ధరించి. శుత్వా చింతామణిగ్రీవం చంద్రసేనం నృపోత్తమం నిఖిలాహ క్షితి రాజానస్ తృష్ణాశుద్ధ అధోభవన్. ఈ చింతామణి యుక్తంగా ఉన్న రాజుల్లో శ్రేష్ఠుడిగా అయిపోతున్న చంద్రసేన విషయంలో అది విన్న తర్వాత వేరే రాజులందరూ కూడా, ఈ భూమి మందున్న సమస్త రాజులు కూడా ఆ మణిని ఎలా అయినా సరే వాళ్ళే దక్కించుకోవాలని ఆతృత కలిగింది. ఎందుకంటే ఈయన తేజస్సు అంతలాగా వృద్ధి పొందుతుంది. పైగా ఈ మణి సంపర్కంలోకి వచ్చినవన్నీ కూడా మళ్ళీ కొన్ని ఈ ధాతువులన్నీ మళ్ళీ వెంటనే బంగారంగా మారిపోతున్నాయి. అటువంటివన్నీ కూడా అందరికీ లభించాలన్న కోరికుంటుంది. అందుకని విన్న వాళ్ళందరూ కూడా, రాజులందరూ కూడా దాన్ని ఎలాగోలాగా దక్కించుకోవాలన్న కోరిక కలిగింది. నృపాహ మత్సరిణః సర్వే తం మణిం చంద్రసేనతః నానోపాయేర యాచంతం దేవలబ్ధమబుద్ధయః. ఈ మూర్ఖమైన వాళ్ళు, అంటే ఇక్కడ భక్తి ప్రపతులతో ఉన్న కారణంగా కొన్ని ఆచరిస్తున్న కారణంగా కొన్ని నీకు లభిస్తాయి. అవి నువ్వు ఆచరించి దక్కించుకుంటే దాని విలువ ఉంటుంది, అది నీ దగ్గర ఉంటుంది. అలా అని చెప్పి విలువైన పక్కనోడి దగ్గర ఉన్నాయి కాబట్టి అది నేను కొట్టేస్తే నాకు వచ్చేస్తుంది అనుకోవటం మళ్ళీ వికారము, అజ్ఞానము. అది నీకు రాదు సరికదా. దానితో పాటు మళ్ళీ కొన్ని కొన్ని ఉన్నవి కూడా పోగొట్టుకుంటూ ఉంటాం. ఇది తెలియని కారణం. అందుకే ఆ మూర్ఖత్వంతో ఉన్న వీళ్ళందరూ కూడా, రాజులందరూ అది ఎలా అయినా సరే దక్కించుకోవాలి ఆ చింతామణిని అనుకుని ఎన్నో ఉపాయాలతో ఆ చంద్రసేన్ దగ్గరికి అక్కడ అడగటం మొదలుపెట్టి, అంటే ఏదన్నా చేసి ఆయన దగ్గర నుంచి అది తీసుకునే ప్రయత్నం కూడా చేశారు.
సర్వేషాం భూభృతాం యాచ చంద్రసేనేన తేన వై వ్యక్తీకృత మహాకార దృఢభక్తేన భూసురా. అయితే ఈ ఋషుల్లారా, ఎలాగ ఏది చేసినా ఆ రాజులు ఈ మహాకాళి యందే దృఢమైన భక్తి కలిగి ఉన్న చంద్రసేన అన్న రాజు వీళ్ళు ఎన్నిసార్లు యాచించినా ఎలాగ అడిగినా సరే దాన్ని ఏమి వాళ్ళకేమి ఇవ్వదలుచుకోలేదు. అటువంటివి ఏమీనా అంగీకరించలేదు. అందుకని వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ నిష్ఫలమైపోయాయి. ఏకధర్తీకృతాః సర్వే చంద్రసేనేన భూభృత రాజానః సర్వదేశానాం సంరంభం చక్రిరే తదా. ఇలా రాజులందరూ కూడా ఎవరు చేయాల్సిన ప్రయత్నాలు ఇవన్నీ చేసినప్పుడు కూడా అందరూ నిష్ఫలం అయిపోయారు. అయితే ఈ చంద్రశేఖర్ దగ్గర ఉన్నది ఎలా అయినా సరే దాన్ని తీసుకోవాలి అనుకున్నారు. పైగా ఇది అందరి కోరిక ఒకటే. అందరి కోరిక ఒకటే అయినప్పటికీ కూడా వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ సమస్త రాజ్యాల్లో ఉన్న రాజులందరూ కూడా వాళ్ళు మళ్ళీ చర్చించుకోవటం మొదలు పెట్టారు. ఎందుకంటే ఒకళ్ళు ఇంకొకళ్ళతో కలిసి ఏదన్నా చేసి ఇంకోలాగా ఏదన్నా ఉపాయంతో దాన్ని సాధించుకోవాలి అని. అతాతే సర్వరాజాశ్చతురంగా బలాన్వితాః చంద్రసేనం రణే జేతుం సంబభూవుః కిలోద్యతాః. అయితే ఇక్కడ రాజులందరూ ముఖముడిగా మళ్ళీ కలుసుకున్నారు. వీళ్ళందరూ చర్చించుకుని అందరూ ఒక్కసారిగా వచ్చి ఆయన మీద దాడి చేస్తే అప్పుడు దాన్ని సాధించుకోవచ్చు అని అనుకున్నారు. వెంటనే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ చతురంగ బలాలను ఆ సేనని తీసుకుని యుక్తంగా చంద్రసేనుడి మీద యుద్ధం చేయటానికి ఆయన్ని జయించి దాన్ని దక్కించుకోవాలనుకుని వీళ్ళందరూ వచ్చారంటే అంతమంది అంత సేనతో వస్తుంటే అందరూ వస్తే ఈ ఒక్క రాజు దగ్గర ఉన్న సేనతో పోలిస్తే వాళ్ళ దగ్గర చాలా అధికంగా ఉంటుంది. అప్పుడు ఈయన ఓడిపోతాడు. అది వాళ్ళు స్వాధీనం చేసుకోవచ్చు అనుకున్నారు. చేతు సర్వే సమేతావై కృత సంకేత సంవిద ఉజ్జాయినిష్యా చతుర్ద్వారం రూరుధుర్ బహుసైనికాః. వీళ్ళందరూ కలిసిపోయి వచ్చినప్పుడు ఈ సేన చాలా ఎక్కువగా ఉంది. చంద్రసేన సేన చాలా అల్పంగా ఉంటుంది వీటి ముందు. అయితే ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు సంకేతాలు చేసుకుంటూ వాళ్ళ మనోభావాలన్నీ కూడా చేసుకుంటూ ఈ సైనికులతో అక్కడ ఉజ్జయిని నగరాన్ని అన్ని వైపుల నుంచి కూడా చుట్టివేశారు. అంటే ఇంకా రాజుకి ఎటు నుంచి కూడా ఏ మార్గాన్ని విడిచిపెట్టకుండా వీళ్ళ అన్ని వైపులా కూడా అంత మహాసేనతో ఆ రాజ్యాన్ని మొత్తం చుట్టివేశారు. సమృద్ధ్యమానాం స్వాపురిం దృష్ట్వా నిఖిల రాజమేహి తమేవ శరణం రాజా మహాకాళేశ్వరం యయో. ఈ నగరం అంతా కూడా ఈ సమస్తమైన రాజులు వాళ్ళ సేనల ద్వారా ఆక్రమించబడి ఉన్నదని తెలుసుకున్న రాజు ఇంకా ఏమీ ఆశించకుండా ఏమీ ఆలోచించకుండా మళ్ళీ ఆయన భక్తి ప్రపత్తులతో ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి ఆ మహాకాళేశ్వరుణ్ణి శరణు వేడుకున్నాడు. అంటే నువ్వు తప్పితే ఇంకా దిక్కులేదు. అంటే ఇంతకు ముందు అలాగే ఉన్నాడు భక్తితో, ఇప్పుడు అలాగే ఉన్నా. అంటే సాధారణంగా కష్టం ఏదైనా వచ్చినప్పుడే పరమాత్మ గుర్తొస్తాడు. భోగాలుగా సుఖాలుగా ఉన్నప్పుడు మనకి గుర్తురాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా గుర్తున్నాడు. ఆరోగ్యం లోపించినా మనకు కావాల్సింది మనకి దక్కకపోయినా మనం అనుకున్నవి జరగకపోయినా అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. దాని భక్తి అంటానికి కుదరదు. భక్తి అంటే సమభావ స్థితిలో దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా అదే భక్తిలో నువ్వు ఎప్పుడు అక్కడ మళ్ళీ స్థిరంగా ఉండాలి. ఈ భక్తిలో ఉంది కాబట్టి ఆయన మళ్ళీ ఆ మహాకాళేశ్వరుని శరణు వేడుకున్నాడు. నిర్వికల్పో నిరాహార సానృపో దృఢ నిశ్చయ సమానర్చ మహాకాలం దివానక్త మనన్యదిహి. ఇప్పుడు ఇంకా దృఢమైన చిత్తంతో ఏం చేస్తున్నాడంటే ఎక్కడా విరామం లేకుండా నిర్వికల్ప అంటారు. అంటే ఇక్కడ ఏవి ఆలోచనలు లేకుండా ఆహారం అన్నది లేకుండా దృఢ నిశ్చయంతో ఏకాగ్రమైన చిత్తంతో పగలు రాత్రి ఆ మహాకాలుణ్ణి అర్చించుకుంటూ అంటే నువ్వు తప్పితే నాకు ఇంకేది దిక్కులేదు అని. తతస్స భగవాశ్చంబుర్మహాకాలః ప్రసన్నదీహి తం రక్షితుం ఉపాయం వై చక్రేతం శృణుతాధరా. ఆ మహాకాలుడు కూడా అంటే భక్తవత్సరుడు బోలాశంకరుడు అంటాం. పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా కొన్ని నీలో మార్పులు వస్తే నీకు మంచి కలుగుతుంది కాబట్టి ఈ సమయానికి నీకు అందిస్తే ఆ అద్భుతమైన దాన్ని నువ్వు మళ్ళీ పొందలేకుండా అయిపోతావు. కాబట్టి కాస్త విరామం ఇచ్చినట్టుగా కాస్త ఉపేక్షించినట్టుగా మనకి కనిపిస్తుంది. కానీ ఎప్పుడూ అన్నీ ఇస్తున్నవాడే అందరికీ. అందుకని పరమేశ్వరుడు ఈ భక్తితో ఏదైతే దివా రాత్రులు కూడా ఆహారం లేకుండా వేరే ఏ సంకల్పాలు లేకుండా పరమాత్మేందే అనన్యమైన దృఢచిత్తంతో ఆ చేస్తున్న దాన్నంతా కూడా అర్చన్ని స్వీకరించాడు, ప్రసన్నుడైపోయాడు.
ఈ రాజుని రక్షించాలి అని చెప్పి వెంటనే అక్కడ మళ్ళీ ఏం చేశాడంటే ఇంకో అద్భుతమైన లీలని చేశాడు మహాకాళేశ్వరుడు. తదేవా సమయీ గోపి కాచిత్తత్ర పురోత్తమే చరంతి సా శిశుర్విప్ర మహాకాలాంతికం యయో. అయితే ఓ ఋషుల్లారా, ఆ సమయంలో మహాకాలుడు చేసిన లీలేంటి అంటే అంటే అక్కడ ఒక చిన్న బాలకుడి ద్వారా ఒక లీలని చెయ్యబోయాడు. అదే నగరంలో అక్కడ మళ్ళీ అటు ఇటు తిరుగుతున్న ఒక చిన్న పిల్లవాడు. అంటే ఒక లీలని చేసేటప్పుడు ఎలా అయితే ఇప్పుడు నాకు ఈ వయసు కొన్ని సాధ్యమైన, నాకన్నా ఇంకా చిన్న పిల్లవాడికి సాధ్యం కాదు, అది సాధారణం. కానీ పరమాత్మ అనుగ్రహిస్తే ఎలా అయితే గడ్డిపరక బ్రహ్మాస్త్రం అవుతుంది, బ్రహ్మాస్త్రం కూడా గడ్డిపరక అయిపోతుంది. ఆ అనుగ్రహం పూర్ణంగా ఉంటే పరమాత్మకి సాధ్యం కాదంటూ ఏదీ లేదు. సంకల్ప మాత్రంతో సృష్టిని చెయ్యగలిగిన వాడు. అయితే ఇక్కడ లీలగా చేస్తున్నాడు. అందుకని ఒక చిన్న బాలకుడికి ఆ నగరంలో తిరుగుతూ ఉన్నవాడికి మహాకారుడు యొక్క సంపర్కంలోకి రావటం అన్నది లీల. ఆ వచ్చిన తర్వాత ఏమిటి అన్నది. పంచాశబ్ద వయసం బాలం వహంతి గతభర్తృక రాజ్ఞా కృతం మహాకాల పూజా సా పశ్యాదాధరాత్. కొంతమందికి ఎన్ని రోజులు ఎన్ని చేసినా సరే పరిపక్వత రాదు. ఇది మళ్ళీ దేనికి కారణం అంటే లోపం నా భక్తిలో ఉండొచ్చు, నేను చేసే దాంట్లో ఉండొచ్చు, నా మనసు దాని మీద స్థిరంగా ఉండకపోవటానికి కారణం అవ్వచ్చు, నా పూర్వజన్మ వాసనలు అన్నవి కూడా నేను తొలగించుకోని కారణంగా, ఈ ప్రక్షాళన జరగని కారణంగా నేను దాన్ని గట్టిగా పట్టుకోలేకపోవచ్చు. చేస్తున్నానన్న పేరుకే చేస్తూ ఉంటాను కానీ దానివల్ల పెద్దగా నా స్థితిలో కానీ ఏ మార్పు. ఈ స్థితి అన్నది ఏంటి అంటే ఆర్థికంగానో ఇంకో రకంగానో భోగాల ప్రాయంగా కాదు. ఎదుగుదల జ్ఞానం వైపుగా అన్నది, వికసన వైపుగా అన్నది ఉండదు. అయితే కొంతమందికి ఇలా పట్టుకుంటే అలా అయిపోతుంది. వీడేం చేయకుండా ఇంత వచ్చింది ఏంటి అని అనుకోకూడదు. ఎందుకంటే వాడు పూర్వజన్మలో ఏం చేస్తున్నాడో నీకు తెలీదు. ఆ సంపర్కం అన్నది ఆ వాసనల కొద్దీ, ఆ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యప్రదమైన క్రతువుల కొద్దీ ఇప్పుడు చింతన చేసినంత మాత్రాన, ఒక్కసారి దర్శించినంత మాత్రాన అది మళ్ళీ వాళ్ళలో స్థిరంగా ఉండిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ లీలగా చేస్తున్నాడు. 5 సంవత్సరాల పిల్లవాడు. ఆ పిల్లవాడు ఒకరోజు తన తల్లి, ఆవిడ విధవ. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎందుకో ఒకసారిగా రాజు చేస్తుంటాడు. రాజుకి పరమ భక్తి అని అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు పరమేశ్వరుని పూజించుకుంటూ ఉంటాడు. రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ రాజు చేస్తున్న మహాకాల పూజనని ఆధారపూర్వకంగా చూశారు. ఇది దైవవశమున జరిగింది. सा दृष्ट्वा समूहाश्चर्या शिवपूजां च तत्कृतां प्रणिपत्य స్వాశివిరం పునరేవాభ్యపద్యత. ఈ గోపబాలకుడు తల్లితో వెళ్ళాడు. పైగా 5 ఏళ్ల పిల్లవాడు. తల్లి చూసింది, కొడుకు చూశాడు. కానీ ప్రభావం బిడ్డ మీద ఎక్కువ పడింది. రాజు ద్వారా చెయ్యబడుతున్న పూజను చూసి వీడు ఆశ్చర్యపోయాడు. అది చూస్తూ 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 అక్కడ మళ్ళీ ఆ పరమేశ్వరుడికి ఎంతలాగా నమస్కరిస్తున్నాడంటే ఆ లింగంలోనే అంత లైవ్ అయిపోయాడు అన్నట్టుగా ఆ పరమేశ్వరుడిని ధ్యానిస్తూ ఉండిపోయాడు. అంటే ఆ శివ అన్నది తన మదిలో ఉంచి ఇంకా అలానే స్థిరంగా ఉండిపోయాడు. తను అక్కడి నుంచి అయితే వచ్చాడు కానీ ఆ పరమేశ్వరుడి చింతనది ఆ బాలుకుడు హృదయం నుంచి వెళ్ళలేదు. ఏతత్ సర్వమశేషేణ సా దృష్ట్వా వల్లవీ సూతః కుతూహలేన తాం కర్తుం శివ పూజాం మనోదదే. ఈ శివ అన్నది లోపల స్థిరంగా ఉండిపోయిన కారణంగా అక్కడి నుంచి అయితే వెనక్కి వచ్చేసారు ఇద్దరు. తల్లి తన పనులు చేసుకుంటుంది. ఈ పిల్లవాడు, ఈ గోప బాలకుడు, వాడికి కుతూహలం వచ్చేసింది. ఇంకా అది చెయ్యాలని తప్పించిపోతున్నాడు. శివ పూజను చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఇప్పుడు రాజు దగ్గర అయితే బోల్డ్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ చూసిన ప్రభావం కొద్దీ ఈ పిల్లవాడికి చెయ్యాలన్న కోరిక తీవ్రంగా అయిపోయింది. ఇప్పుడు కోరిక తీవ్రంగా అయిపోయి ఏం చేశాడు? ఉన్న వాటితో ఏదొకటి చెయ్యాలి, చెయ్యకుండా ఉండలేని స్థితికి వెళ్ళిపోయాడు. ఆనియ హృద్యం పాషాణం శూన్యేతు శివరాంతరే అవిధూరే స్వ శివిరాత్ శివలింగం సా భక్తితః. అటు చూశాడు, అక్కడ చూస్తే ఒక రాయి కనిపించింది. వాళ్ళు ఉంటున్న నివాసం దగ్గర అక్కడ ఉన్నవన్నీ చూస్తే ఒక రాయి ఆయనకి చక్కగా, అది చూసేసరికి అది శివలింగం అనుకున్నాడు. దాన్ని తీసుకొచ్చాడు. కొద్ది దూరంలోనే మళ్ళీ అంటే ఈ ఇంటికి కొంచెం దూరంలోనే ఒక ఏకాంతమైన ప్రదేశాన్ని చూసుకున్నాడు. ఒక రాయిని తీసుకొచ్చుకున్నాడు. దాన్ని శివలింగం అనుకున్నాడు. దాన్ని శివలింగంగా భక్తిపూర్వకంగా భావించాడు.
ఈ భావించుకుని మళ్ళీ ఏం చేశాడు అంటే అది చూడటానికి రాయే, కానీ ఇక్కడ శివలింగం అన్న భావనలో దాన్ని చూస్తున్నాడు. భక్తి పూర్వకంగా దాన్ని మళ్ళీ అక్కడ ఉన్న మంచి ప్రదేశంలో ఏదైతే ఏమీ లేకుండా చక్కగా ఉన్నదో ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఏకాంత స్థలంలో దాన్ని తీసుకొచ్చి అక్కడ స్థాపించాడు. రాజు ఎలా అయితే పూజ చేశాడో అలా పూజ చేయాలి. గంధాలంకార వాసోభిర్ ధూపదీపాక్షతాదిభిః విధాయ కృతుర్మేర్ధవ్యేర్నైవేద్యం చాప్య కల్పయత్. ఆయన చేసినట్టుగా గంధము, ఆభరణాలు, వస్త్రాలు, ధూపం, దీపం, అక్షింతలు ఇవన్నీ ద్రవ్యాలతో పరమేశ్వరుని పూజించుకుని, అలాగే నైవేద్యం, ఇప్పుడు ఇవన్నీ రాజు చేసినట్టుగా చెయ్యాలనుకున్నాడు. ఆ భక్తి కొద్దీ ఉన్న వాటితోనే ఆ ద్రవ్యాలను అటు ఇటుగా ఏదోటి తెచ్చుకున్నాడు. అవన్నీ పోగేసుకుని మొత్తానికి ఆ మహేశ్వరుడికి పూజ అన్నది కానిచ్చాడు భక్తి ప్రపత్తులతో. అందుకే మనకి భగవద్గీతలో చెప్తారు ఏమని, భక్తితో ఒక పత్రాన్ని ఇచ్చిన, ఒక పుష్పాన్ని ఇచ్చిన, ఒక నీటి బిందువునిచ్చిన, భక్తి ప్రధానం. అది లేకుండా ఇన్ని ఉపచారాల రూపంలో అంత సమయాన్ని నేను గడిపి ఎన్నెన్ని అక్కడ దారపోస్తూ ఉండి ఎవరికో చూపించుకోవాలని దాంభికంగా అహంకారానికి పోయి క్రతువులు చెయ్యటం కాదు. నీ మనసు అక్కడ ఉండాలి, నీ శరీరం అక్కడ ఉండాలి, నీ తలంపులన్నీ కూడా ఆ పరమాత్మయందే స్థిరంగా ఉండాలి. అప్పుడు దానికి నీకు సరైన ఫలితం వస్తుంది. పైగా నువ్వు ఫలితాన్ని కూడా ఆశించకుండా, అంటే ఇది చెయ్యలేకుండా ఉండలేని స్థితిలో ఉండాలి, అంతలా తప్పించిపోవాలి భక్తితో. ఆ అనన్యమైన భక్తికి లొంగుతాడు పరమాత్మ. అంతేగాని నువ్వు ఇచ్చే కానుకలకి కాదు, నిన్ను నువ్వుగా సమర్పించుకున్నప్పుడు అప్పుడు ఆ పరమాత్మ నీకు అన్ని వైపుల నుంచి ఆ కృప అన్నది ప్రసరింపచేస్తాడు. అది నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటావు. అంతకు ముందు ప్రసరింపచేస్తున్నాడు, భక్తి లేకపోయినా భక్తి ఉన్నా అలానే ప్రసరింపచేస్తున్నాడు. కానీ దాన్ని ఆస్వాదించే స్థితి, అనుభవంలో తెచ్చుకునే స్థితికి నువ్వు చేరిన కారణంగా అది నీ అనుభవంలోకి వస్తుంది. ఈ పిల్లవాడు చూసింది చూసినట్టుగా ఆ చెయ్యాలన్న తపన పెరిగిపోయింది. ఎందుకు? అక్కడ పరమాత్మ లీలగా చెయ్యాలనుకున్నాడు, దానికి తగ్గట్టుగా ఇది జరుగుతున్నది. చిన్నపిల్లలు ఉంటారు, ఇప్పుడు ఒకటి చూస్తారు, మరి క్షణంలో ఇంకోటి కావాలంటారు తప్పితే చూసిన దాని గురించి ఇంకొకటి ఉండదు. ఇంకోటి కనిపించేసరికి మళ్ళీ దాని వెనకాల వెళ్తారు. కానీ ఈ 5 ఏళ్ల పిల్లాడికి ఆ భావన పోలేదు. అంతే భక్తితో చేసుకోవాలన్న తపనలోనే ఉన్నాడు. దీంతో శివ మహాపురాణంను కోటి రుద్ర సంహితను 17 చాప్టర్లో 23 శ్లోక సంపూర్ణం.